హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ మంచి బ్యాచులర్ స్టైల్ మటన్ కర్రీ. ఈజీ, క్విక్, ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు, తొందరగా అయిపోతుంది. అండ్ ఒకసారి చేసుకొని చూడండి, బాగానే ఉంటుంది. 100% ఎవ్రీబడి విల్ లైక్ ఇట్. అంటే టిపికల్ కొంచెం తెలంగాణ స్టైల్లో కాకుండా కొద్దిగా మోడిఫైడ్ వర్షన్. తెలంగాణ స్టైల్లో అయితే కొబ్బరి గసాలా మంచిగా అది మిక్సీ పట్టి వేస్తారు. సో అది నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు చూపిస్తా. ఇప్పుడైతే ఇది బేసిక్, అన్ని కర్రీస్ చేసినట్టే. కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్, మంచిగా ఆయిల్ వేసి ఒక ప్రెషర్ కుక్కర్లో మంచిగా గోలిన తర్వాత కొంచెం పసుపు కావాల్సినంత, అండ్ కొంచెం నేను అల్లం దంచి వేసిన స్పెషల్గా సపరేట్గా. అట్లనే అల్లంగా వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన అనమాట. సో కొంచెం అడిషనల్ ఫ్లేవర్ ఉంటుందని. మీరు కావాలంటే, ఎందుకంటే మా దగ్గర ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీమేడ్ కాబట్టి అదంత టేస్ట్ ఉండదు. మీ దగ్గర ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అదే వేసేసుకోండి. మళ్ళీ సెపరేట్గా అల్లం వేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకంతే, ఏముంటుంది, మంచిగా అది కొంచెం పచ్చివాసన పోయే అంతవరకు మంచిగా గోలిచ్చి, ఆ పచ్చివాసన అంటే ఏందో కూడా మనకు తెలియదు కానీ జస్ట్ అట్లా డైలాగ్. అండ్ ఇంకా నేను ఇది పైన కొంచెం ఖడా మసాలా వేసిన అనమాట. లైక్ జస్ట్ సిన్నమన్, దాల్చిన చెక్క, కొంచెం ఇలాచి అండ్ బిర్యానీ ఆకు అట్లా లైట్గా అట్లా వేసి ముందే వేస్తే ఏమవుతుందంటే ఒకసారి నాకు మాడిపోయినట్టు అనిపిస్తాయి మసాలాలు. అందుకే కొంచెం లాస్ట్లో అంటే ఉల్లిపాయలు ఫ్రై అయినాక వేస్తే మంచిగా ఫ్రై అవుతాయి దాంతోపాటు. అండ్ ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్, మన మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న తాజా మాట నుంచి తెచ్చుకున్నటువంటి మటన్. ఇది మంచిగా మటన్ వేసి బేబీ గోట్ అన్నాడు కానీ అసలు ఉడకని కూడా ఉడకలేదు. ఎంతసేపు ఉడికిచ్చినా కూడా. తాజా మాట్లాడు ఏం కూడా అమ్ముతుండే మనకు తెలియదు కానీ. బట్ ఇంకేం లేదు, అది కొంచెం వేసి కొంచెం సేపు దాన్ని అట్లా అట్లా గోలి ఇచ్చేసి అదొక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే కొంచెం అది ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అట్లా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకో 2 నిమిషాలు అట్లా మూత పెట్టుకొని దాని తర్వాత కొంచెం కారం, నేనైతే కొంచెం కారం ఎక్కువ వేసిన. తర్వాత వాసిపోయింది మంటకి, మీరు కొంచెం తక్కువ వేసుకోండి. అంటే మా దగ్గర ఈ ప్యాకెట్ కారాలు అయ్యేసరికి ఏ కారం ఎంత కారం ఉంటుంది అనేది తెలియలేకపోతుంది. 1 స్పూన్ అన్న కాడ 2 స్పూన్లు వేయాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి 2 స్పూన్లు వేసే కాడ ½ స్పూన్ వేయాల్సి వస్తుంది. సో మీ దగ్గర మీకు కారం టేస్ట్ తెలుస్తుంది కాబట్టి మీరు ఎట్లా అంటే అట్లా వేసుకోండి, మా లెక్క అయితే వేసుకోకండి. అండ్ దెన్ ఇంకంతే, మళ్ళీ కారం వేసిన తర్వాత ఇంకొంచెంసేపు మూత పెట్టాలని ఒక వీడియోలో ఒక ఆమె చెప్పింది. కొంచెం సేపు మంచిగా దాన్ని అంటే కారం పట్టాలంట. పట్టిన తర్వాత ఫ్రై అయిన తర్వాత అప్పుడు లాస్ట్కి అంటే నేను కొంచెం టమాటాలు కూడా వేసిన. నాకు టమాటా ఉంటేనే ఇష్టం మటన్, వితౌట్ టమాటా నాకు మటన్ అంత ఇష్టం అనిపించదు. సో సో మీరు వేసుకోవద్దు అనుకుంటే స్కిప్ చేయండి, అవసరం లేదు మీకు టమాటా ఫ్లేవర్ అవసరం లేదు అనుకుంటే. నాకు మాత్రం మటన్లో మ్యాండేటరీ టమాటా ఉంటేనే వస్తుంది. సో అది వేసినాక కూడా అది కూడా కొంచెం సేపు పెట్టేసి తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు మాత్రం లాస్ట్కి వేసుకోవాలని అన్నారు అంత గోలిచ్చిన తర్వాత. ఎందుకంటే ముక్కట గట్టిగా అయిపోతుంది అట, ఒకవేళ రబ్బర్ అవుతుంది అట ముందే వేస్తే. కొంచెం అంతా ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసి మళ్ళీ కొంచెం సేపు ఇట్లా సేపు పెట్టి ఇంకా కొంచెం వాటర్ పోసి నేనైతే కుక్కర్కి విజిల్ పెట్టిన. ఒక 4-5 విజిల్ పెట్టుకోండి మంచిగా మీ మటన్ ఉన్న క్వాలిటీని బట్టి. మాది బేబీ గోట్ అన్నాడు, నేను 2-3 విజిల్లు 4 విజిల్లు మంచిగా వస్తే సరిపోతుంది అనుకున్నా. అది ఏ దగ్గర 10-15 విజిల్లకైనా ఉడకలేదు చక్కగా. మళ్ళా పెట్టి మళ్ళీ చేస్తే అది ఫైనల్ ఉడికింది. బట్ అదొకటే ఈ మటన్తో ఉండే డిసడ్వాంటేజ్. మీకు కరెక్ట్గా విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఒక 2-3 విజిల్స్ ఎక్కువనే పెట్టండి, ఏం కాదు, స్లోలో పెట్టి. సో కానీ ఖచ్చితంగా నాకు తెలిసింది ఏంటంటే, నేను మా ఫ్రెండ్ని అడిగితే ఏం చెప్పిండంటే, మా రూమ్మేట్ అది ఎప్పుడైనా ప్రెషర్ కుక్కర్ వాడినప్పుడు మనం మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లో పెట్టి ప్రెషర్ రానివ్వాలి. అప్పుడు నీకు కరెక్ట్గా 3-4 విజిల్స్ వచ్చేసరికి ఉడుకుతుంది అని అన్నాడు. మనం హై హీట్లో పెట్టి టకటక 5-6 విజిల్స్ వచ్చినాయంటే అది ఎంత ఎట్లా వచ్చినా ఉడకదు. సో లో ఫ్లేమ్లో పెట్టి లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే బెస్ట్. ఇక్కడ పొయ్యిలేమో అది లో ఫ్లేమా మీడియం ఫ్లేమా, అది ఏ ఫ్లేమ్ పెట్టినా అదే ఫ్లేమ్కి వెళ్ళిపోతుంది. సో అక్కడ మనకు తెలిసిందే కదా ఇంకా అమెరికా కష్టాలు ఇవన్నీ. బట్ ఎనీవేస్ మళ్ళీ చూసారు కదా ముక్కు ఉడకలేదు గంటతోటి కొడితే. సో మళ్ళీ పెట్టినా ఇంకొద్దిసేపు, అదొక మళ్ళీ ఇంకో 5-6 విజిల్లో 7 విజిల్లో 8 విజిల్లో వచ్చిందో నాకు తెలియదు కానీ ఫైనల్గా అయితే ఉడికింది. ఉడికిన దాన్ని తీసి ఇంకా ఏముంటుంది ఫైనల్గా మళ్ళీ కాసేపు ఒకసారి చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ కారం అంతా చూసుకోవాలి. అప్పుడే అర్థమైంది నాకు ఫుల్ కారం అయిందని. సో ఏం చేసినా అంటే ఇక మళ్ళీ లాస్ట్కి ఇంకా మసాలాలు ఏమీ వేయలేదు నేను, చూసారు కదా వీడియోలో. సో లాస్ట్కి మనం ఎప్పుడైనా ఆఫ్ చేసుకునే ముందు వేసుకోవాలి మసాలాలు, ఒక 1 మినిట్ ఆఫ్ చేసుకునే ముందు. సో మసాలాలు కొంచెం ధనియా జీరా పౌడరు అండ్
నేను గరం మసాలా వాడతా ఓన్లీ మటన్కి. అది జస్ట్ ఏం లేదు, ఓన్లీ ఇలాచి, లవంగా అండ్ సినమన్, ఈ మూడిటితోటే. సో అది బాగుంటుంది. జస్ట్ ఆ మూడింటిని సినమన్ ఎక్కువ వేసుకోండి ఎప్పుడైనా, ఇలాచి ఎక్కువ వేసుకోండి, లవంగాలు కొన్ని వేసుకోవాలి ఎప్పుడు మసాలా వేసుకున్నా. సో అప్పుడు మీరు ఎలాంటి కర్రీలు వేసుకున్నా అది యమ్మీ టేస్ట్ ఉంటుంది. సో ఇంకేముంది, చూసారుగా ఎర్రటి మటన్ కర్రీ. ఎర్రగా వచ్చింది అది, ఎందుకంటే కొంచెం కలర్ కారం వేసినాము, దాంతోపాటు ఇంకేదో కారం వేసినాము, మిక్స్డ్ కాంబినేషన్. కారం కారంగా అదిరిపోయింది కూర మాత్రం. టేస్ట్ బాగా వచ్చింది, కొద్ది కారం అనిపించింది కానీ ఒక 2 ముద్దలు తిన్నాక మళ్ళీ సెట్ అయిపోయింది. థ్యాంక్ యూ.